హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని రివ్యూ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. చీకటి ముసుగు నెమ్మదిగా తొలగిపోతూ వేకువజామున వేస్తున్న చల్లని గాలి కిటికీలోంచి లోపలికి వస్తోంది. మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న బాలువైపే తదేకంగా చూస్తోంది మీనా. ఆమె కళ్లల్లో ఒకవైపు ఏదో సాధించాలన్న తపన, మరోవైపు గుండెల్లో తెలియని ఒక అలజడి. జీవితంలో మొదటిసారి 10 లక్షల రూపాయల డెకరేషన్ కాంట్రాక్ట్ ఆమె చేతికి వచ్చింది. ఆ కాగితాన్ని చూసుకున్నప్పుడల్లా ఆమె ఒళ్ళు పులకరిస్తోంది. కాని ఆ కాంట్రాక్ట్ను పూర్తి చేయడానికి ముందుగా ఆమె చేతిలో 4 లక్షల రూపాయలు ఉండాలి. పూలు తేవడానికి, పనివాళ్లకి అడ్వాన్సులివ్వడానికి, మెటీరియల్ కొనడానికి ఆ డబ్బు అత్యవసరం. నిద్రపోతున్న భర్త ముఖాన్ని చూస్తూ, ఈ విషయం మీతో ఎలా చెప్పనండి, నాకోసం ఇప్పటికే మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు 4 లక్షలు కావాలనడిగితే నా మీద ప్రేమతో మీరు ప్రాణంగా చూసుకునే ఆ కారును అమ్మేయడమో లేక ఎక్కడో చోట తాకట్టు పెట్టడమో చేస్తారు. నా కలల కోసం మీ కారుని బలి చేయలేను. ఎలాగైనా ఆ దేవుడే నాకొక దారి చూపిస్తాడు. ఈ డబ్బు నేనే ఏదో ఒకలా అరేంజ్ చేసుకోవాలి అని మనసులోనే గట్టిగా నిశ్చయించుకుంది మీనా. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా పెదవులపై మాత్రం ఒక ఆశాభావం చిగురించింది. ఉదయం కాగానే ఇంట్లో వాతావరణమంతా ఎంతో సందడిగా మారింది. బాలు ముఖంలో ఎన్నడూ లేనంత సంతోషం కనపడుతోంది. ఉతుక్కున్న బట్టలు సర్దుకుంటూ, మీనా, నాకొక పెద్ద ట్రిప్పొచ్చింది తెలుసా, 2-3 రోజులు బయటే ఉండాలి, కాని డబ్బులు మాత్రం బాగానే వస్తాయి అంటూ ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. బాలు కళ్లల్లో ఆనందాన్ని చూసి మీనా మనసు ఉప్పొంగిపోయింది. చూశారా అండి, దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు. నాకేమో ఇంత పెద్ద డెకరేషన్ ఆర్డర్, మీకేమో ఇంత పెద్ద ట్రిప్. మన కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గరపడ్డాయి. ఈ ఆర్డర్ పూర్తయితే మనకున్న అప్పులన్నీ తీర్చేయచ్చు. అంతేకాదు, మనకంటూ ఆ పైన ఒక చిన్న గది కూడా వేసేసుకోవచ్చు కదా అంటూ ఎన్నో ఆశలతో మాట్లాడింది. వారిద్దరి మాటల్లో భవిష్యత్తు మీద ఎంతో నమ్మకం, ఒకరిమీద ఒకరికున్న అంతులేని ప్రేమ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఒక చిన్న గది, అందులో వాళ్ళిద్దరి చిన్న ప్రపంచం. ఆ ఊహే వాళ్లని అమితమైన సంతోషంలో ముంచెత్తింది. కాని వాళ్ళిద్దరి సంతోషం ఇంటి వెలుపల నిలబడి వింటున్న ప్రభావతికి ఏమాత్రం రుచించలేదు. గది బయట నిలబడి వాళ్ల మాటలు వింటున్న ఆమె ముఖం అసూయతో మాడిపోయింది. చేతిలో ఉన్న కాఫీ గ్లాసును గట్టిగా పట్టుకుని పళ్ళు కొరుకుతూ తనలో తానే గొనుక్కోవడం మొదలుపెట్టింది. వీళ్లకేంటి ఇంత అదృష్టం పట్టుకుంది? ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి దరిద్రం పట్టుకుందని నేననుకుంటే ఆ దేవుడు వీళ్ల తలరాతల్ని మార్చేస్తున్నాడా ఏంటి? ఎప్పుడూ లేనిది వాడికేమో పెద్ద ట్రిప్పట, దీనికేమో 10 లక్షల ఆర్డరట. వీళ్ళిద్దరూ ఇలా పైకి ఎదుగుతుంటే నా ముద్దుల కొడుకు మనోజ్, కోడలు రోహిణి మాత్రం ఇంకా ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టున్నారు. వాళ్ల బిజినెస్ ఎలా ఉందో ఏంటో అనుకుంటూ భారంగా అడుగులు వేసుకుంటూ మనోజ్ గదివైపు వెళ్ళింది. ఆమె మనసులో ఒకటే కసి. మీనా, బాలు ఎంత కష్టపడుతున్నారో చూసి మురిసిపోవాల్సిన తల్లే వాళ్ల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతోంది. మనోజ్ గది తలుపు తీసేసరికి అక్కడ దృశ్యం చూసి ప్రభావతికి చిర్రెత్తుకొచ్చింది. మనోజ్ మంచం మీద ఎంచక్కా పడుకుని ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు. రోహిణి దర్జాగా కూర్చుని ఏదో చూసుకుంటోంది. ఆ దృశ్యం చూడగానే ప్రభావతికి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. ఒరేయ్, ఏంట్రా ఇదంతా? పొద్దున్నే లేచి షాప్కెళ్లాల్సిన వాడివి ఇంకా ఈ చిన్నపిల్లల ఆటలేంట్రా? అసలు నీకు బుద్ధి ఉందా లేదా అంటూ గట్టిగా అరిచింది. మనోజ్ ఏమాత్రం కంగారు పడకుండా, కళ్ళు ఫోన్ మీద నుంచే తిప్పకుండా, ఏం లేదమ్మా, ఖాళీగానే ఉన్నాను కదా అని గేమ్ ఆడుతున్నాను అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఖాళీగా ఉండటమేంట్రా వెధవా, నువ్వొక బిజినెస్ మ్యాన్వి, రోజుకో కొత్త ప్లాన్ ఆలోచించాలి కాని ఇలా పనికిమాలిన వాడిలా ఫోన్ పట్టుకుని కూర్చుంటే ఎలా? నీకు ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది కదా, వెళ్ళి ఆ ఫర్నిచర్ షాప్ లావాదేవీలు చూసుకోవచ్చు కదా అని విసుక్కుంది. అప్పుడే రోహిణి మధ్యలో కలుగచేసుకుని, అత్తయ్య, మీరెందుకంత టెన్షన్ పడతారు? షాప్ సంగతంతా నేను దగ్గరుండి చూసుకుంటున్నాను కదా అని ఎంతో కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాని ప్రభావతి ఆ మాటలకు చల్లబడలేదు. నువ్వు చూసుకునేదేముందే? వాడేమో బద్ధకస్తుడు, నువ్వేమో వాడికి ఒత్తాసు. ఇద్దరికీ ఇద్దరూ సరిపోయారు. మీ నిర్వాకం ఎలా ఉందో చూస్తున్నాను కదా. బ్యూటీ పార్లర్ పెడతాను, లక్షలు సంపాదిస్తాను అని గొప్పలు చెప్పావు. అదెలా మూతపడిందో అందరికీ తెలుసు. కనీసం ఈ ఫర్నిచర్ షాప్ ద్వారానైనా నెలకు 10,000 నా చేతిలో పెడతావు అనుకుంటే మళ్లీ నా దగ్గరే అప్పులడుగుతున్నావు. ఆ పక్క గదిలో మీనా, బాలుకాణ్ణి చూడండి. వాళ్లకి చదువు లేదు, గొప్ప తెలివితేటలు లేవు, అయినా సరే కష్టపడి పైకొస్తున్నారు. వాళ్లు పైన గది వేసుకునే స్థాయికి వచ్చారు. మీరు మాత్రం ఇలా బద్ధకించి కూర్చుంటే రేపు వాళ్ల ముందు తలదించుకోవాల్సి వస్తుంది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిజినెస్ చేసుకోండి అని గట్టిగా మందలించి అక్కడనుంచి విసురుగా వెళ్ళిపోయింది. రోహిణికి కోపమొచ్చినా పైకి మాత్రం సరే అత్తయ్యా అని చెప్పి ఊరుకుంది. మరుసటి రోజు ఉదయం
సూర్యుడు ఇంకా పూర్తిగా రాకముందే మీనా పనుల మీద బయటికి వెళ్ళిపోయింది. నిద్రలేచిన ప్రభావతికి ఇంట్లో మీనా కనిపించకపోవడంతో అగ్గిమీద గుగ్గిలమైపోయింది. ఇదెక్కడికి పోయింది పొద్దున్నే? ఇంట్లో పనులన్నీ వదిలేసి ఆ ఆర్డర్ పేరి చెప్పి ఊరంతా తిరగడం దీనికి బాగా అలవాటైపోయింది అంటూ వంటింట్లో గిన్నెలు పడేస్తూ కోపంతో ఊగిపోసాగింది. సరిగ్గా అదే సమయానికి మీనా తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే ప్రభావతి, ఏంటే ఇంట్లోనే ఉన్నావా? నేనెక్కడో ఊరిమీదకి వెళ్ళావనుకున్నాను అని వెటకారంగా అంది. మీనా ఎంతో ప్రశాంతంగా, లేదు అత్తయ్య, ఇప్పుడే బయటనుంచి వస్తున్నాను అని బదిలిచ్చింది. ప్రభావతి గొంతు పెంచి, బయటనుంచి వస్తున్నావా? ఇంట్లో ఈ రోజునుంచి నా కొడుకు షాప్కి వెళ్తున్నాడు. వాడికి క్యారేజీ కట్టాలి, అందరికీ టిఫిన్లు చెయ్యాలి. ఇన్ని పనులు ఇంట్లో పెట్టుకుని ఎవరికీ చెప్పా పెట్టకుండా ఎక్కడికంటే అక్కడికి అలా ఎలా వెళ్ళిపోతావే అంటూ విరుచుకుపడింది. సరిగ్గా అప్పుడే గదిలోంచి బయటకొచ్చిన బాలు ఆ మాటలు విన్నాడు. తన భార్యను అకారణంగా నిందిస్తున్న తల్లిని చూసి బాలుకి ఎక్కడలేని కోపమొచ్చింది. అమ్మా, తనెందుకు ఊరిమీద తిరుగుతుంది? తనేమైనా కోటీశ్వరుల కూతురా? కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడానికి? కష్టపడి పనిచేయడానికి బయటికి వెళ్తుంది. నీలాగా కోడలిమీద అజమాయిషీ చలాయించడానికి కాదు. నువ్వు తిన్నది అరగక దారిపోయే ప్రతిదానికి మీనామీద ఎగిరెగిరి పడుతున్నావు. తనకిప్పుడు 10 లక్షల ఆర్డర్ వచ్చింది. ఇంట్లో ఉండి పనులు చేస్తే ఆ ఆర్డర్ ఎలా పూర్తవుతుంది? అంటూ తన తల్లిని గట్టిగా నిలదీశాడు బాలు. బాలు అలా తన భార్యకు మద్దతుగా మాట్లాడేసరికి ప్రభావతికి మాట రాలేదు. అప్పుడు బాలు మీనావైపు తిరిగి ఎంతో ప్రేమగా, చూడు మీనా, ఇంట్లో పనుల గురించి నువ్వు బుర్రపాడు చేసుకోకు. ఆ పెద్ద ఆర్డర్ పూర్తయ్యే వరకు నువ్విక్కడుంటే ఎవరూ నిన్ను ప్రశాంతంగా పనిచేసుకోనివ్వరు. నేనెలాగూ ట్రిప్కి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళి మీ పుట్టింట్లో ఉండు. అక్కడ్నుంచే నీ పూల డెకరేషన్ పని అంతా చూసుకో అని స్పష్టంగా చెప్పాడు. అప్పుడే అక్కడికొచ్చిన సత్యం, మావయ్య కూడా బాలు మాటకు ఒత్తాసు పలికాడు. బాలు చెప్పింది అక్షరాల నిజం మీనా. నువ్విక్కడుంటే వీళ్ల రాచిరంపాన పడలేక నీ పని కుంటుపడుతుంది. నీకు సాయంగా అక్కడ సుమతి, శివ ఎలాగూ ఉంటారు కదా, నువ్వు నిశ్చింతగా వెళ్ళి నీ పని చూసుకో అని ఎంతో భరోసా ఇచ్చాడు. ప్రభావతి మాత్రం మూతి ముడుచుకుని, వెళ్లనివ్వండి, ఈ ఇంట్లో ఆ దరిద్రం పీడ వదిలితే ప్రశాంతంగా ఉంటుంది అని విసుక్కుంది. సత్యం వెంటనే కల్పించుకుని, ఏంటే నీ ఉద్దేశం? మీనా ఇంట్లో లేకపోతే నీకు వంట చేయడం చేతకాదా? తను లేనప్పుడు నువ్వెప్పుడూ చెయ్యలేదా అని గట్టిగా అడిగేసరికి ప్రభావతి నోరు మూసుకుంది. మీనా కూడా సంతోషంగా తలాడించి, సరేనండి, నేనిప్పుడే వెళ్ళి నా బట్టలు సర్దుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. బాలు తన కారులోనే మీనాని తీసుకువెళ్లి వాళ్ల పుట్టింటి దగ్గర దించాడు. ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని, ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయి మీనా అని చెప్పి బాలు తన ట్రిప్కి బయలుదేరాడు. పుట్టింటికి చేరుకున్న మీనాను చూసి ఆమె తల్లి పార్వతి ఎంతో కంగారుపడింది. ఏంటమ్మా మీనా, అకస్మాత్తుగా ఇలా వచ్చావు? అంతా బానే ఉంది కదా? ఒంట్లో ఏమైనా నలతగా ఉందా అని ఆప్యాయంగా అడిగింది. మీనా చిరునవ్వు చిందిస్తూ, అలాంటిదేం లేదమ్మా, అంతా బానే ఉంది అంటూ జరిగినదంతా పూసగుచ్చినట్టి చెప్పింది. 10 లక్షల ఆర్డర్ గురించి వినగానే పార్వతి ముఖం వెలిగిపోయింది. ఎంత మంచి జరిగిందమ్మా, ఇన్నాళ్లకి నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోంది. అల్లుడుగారొచ్చేదాకా నువ్విక్కడే ఉండి ప్రశాంతంగా నీ పని చేసుకో అని దీవించింది. కాని మీనా ముఖంలో ఇంకా ఏదో దిగులు కనిపించింది. చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని మెల్లగా తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నిజానికి నేను చాలా పెద్ద చిక్కుల్లో ఉన్నాను. ఆర్డర్ అయితే వచ్చింది కాని అడ్వాన్స్ ఇవ్వలేదు. పని మొదలు పెట్టాలంటే చేతిలో కనీసం 4 లక్షలు ఉండాలి. ఈ విషయం ఆయనకు చెబితే ఎక్కడ కారమ్మేస్తారో అని భయపడి చెప్పలేదు. కాని ఇప్పుడా 4 లక్షలు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదు అని తన గుండెల్లో ఉన్న భారాన్నంతా తల్లి ముందు కన్నీళ్ల రూపంలో కుమ్మరించింది. అప్పుడే గదిలోకి వస్తున్న మీనా తమ్ముడు శివ ఈ మాటలన్నీ విన్నాడు. అక్కపడుతున్న బాధను చూసి వాడి రక్తం మరిగిపోయింది. అక్కా, నువ్వేం కంగారుపడకు. ఈ శివగారి మీదెందుకు? నాకు తెలిసిన ఒక ఆయనున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తారు. ఒకరోజు ఆయన మీద ఎవరో రౌడీలు దాడి చేస్తుంటే నేనే వెళ్ళి కాపాడాను. అప్పట్నుంచి ఆయనకు నేనంటే ప్రాణం. నువ్వడిగితే ఆయన ఖచ్చితంగా కాదనకుండా ఇస్తాడు. ఆర్డర్ పూర్తికాగానే డబ్బులిచ్చేద్దాం అని ఎంతో ధైర్యంగా చెప్పాడు. శివ మాటలతో మీనా మనసులో ఒక పెద్ద కొండ కరిగినంత పనైంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా శివతో కలిసి ఆ వడ్డీ వ్యాపారి ఇంటికి బయలుదేరింది. ఆ ఇల్లు చూస్తే ఎంతో విశాలంగా భవంతిలా ఉంది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లగానే ఆ వడ్డీ వ్యాపారి శివను చూసి ఎంతో ఆప్యాయంగా పలకరించాడు.
ఏంటి శివ ఇలా వచ్చావ్? చాలా రోజులైంది నిన్ను చూసి. నా అవసరమేమైనా పడిందా అని అడిగాడు శివ వినయంగా చేతులు కట్టుకుని. అవును సార్, మా అక్కకు ఒక పెద్ద పూల డెకరేషన్ ఆర్డర్ వచ్చింది. దానికోసం అర్జెంటుగా 4 లక్షల రూపాయలు కావాలి. పని పూర్తవగానే అసలు వడ్డీతో సహా చెల్లించేస్తాం అని చెప్పాడు. ఆ వ్యాపారి మీనావైపు చూసి నవ్వి, అంతేనా? శివ నాకు ప్రాణదానం చేసినవాడు. వాడి మీద ఉన్న నమ్మకం నాకింకెవ్వరి మీదా లేదు. మీకోసం కాదు, శివ కోసం ఇప్పుడే డబ్బులిస్తున్నాను అంటూ లోపలికి వెళ్లి కట్టల కొద్దీ డబ్బు తీసుకువచ్చి మీనా చేతిలో పెట్టాడు. మీనా కృతజ్ఞతతో 2 చేతులు జోడించి, మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను సార్. పని పూర్తవగానే మీ రుణం తీర్చేస్తాను అని మాట ఇచ్చింది. అయితే మీనాకు తెలియని ఒక భయంకరమైన నిజమేమిటంటే, ఆ వడ్డీ వ్యాపారి మరెవరో కాదు, బాలు మీద, మీనా మీద పగతో రగిలిపోతున్న మహాగయ్యాళీ అహంకారి అయిన చింతామణి భర్త. చింతామణి ఫోటో ఆ ఇంటి హాల్లో ఎక్కడా లేదు. కేవలం బెడ్రూంలో మాత్రమే ఉండటం వల్ల మీనాకు ఆ విషయం ఏమాత్రం పసిగట్టలేకపోయింది. కాని వడ్డీ వ్యాపారి డబ్బులు తెస్తున్నప్పుడు ఆ గదిలో ఉన్న చింతామణి ఫోటోను మీనా గమనించలేదు. తెలియకుండానే తన పాలిట శత్రువు ఇంట్లోనే అడుగుపెట్టి అప్పు తీసుకుని వెళ్ళింది మీనా. చేతిలో డబ్బులుండటంతో మీనాలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఎన్నో రకాల పూలు, రంగురంగుల బట్టలు, లైటింగ్ సామాగ్రి తెప్పించింది. తన తోటి ఆడవాళ్లను కలుపుకుని పగలు రాత్రి అనకుండా చెమటోడ్చి డెకరేషన్ పనిలో మునిగిపోయింది. ప్రతి పువ్వును ఎంతో కళాత్మకంగా పేర్చుతూ ఆ మండపాన్ని ఒక స్వర్గంలా ముస్తాబు చేస్తోంది. పని మధ్యలో బాలు వీడియో కాల్ చేశాడు. ఫోన్లో ఆ అలంకరణ అంతా చూసి బాలు ఆశ్చర్యపోయాడు. అద్భుతంగా ఉంది మీనా, నువ్వింత గొప్పగా చేస్తావని నేను ఊహించలేదు. నా పక్కన నువ్వు లేవన్న లోటు తప్పిస్తే నీ పని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. అంతా మీ ఆశీర్వాదమండి అంటూ సిగ్గుపడింది మీనా. కాని వీళ్ల సంతోషాన్ని దూరం నుంచి ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు. అతనెవరో కాదు, చింతామణి పంపిన అసిస్టెంట్. మీనా పనితీరు, ఆ డెకరేషన్ రేంజ్ చూసి వాడు నివ్వెరపోయాడు. మేడంగారు మీనాను సర్వనాశనం చెయ్యాలని ప్లాన్ వేశారు. కాని ఇక్కడ చూస్తే ఈ డెకరేషన్ మామూలుగా లేదు. ఇది 10 లక్షల ఆర్డర్ కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. వెంటనే ఈ విషయం మేడంకి చెప్పాలి అనుకుంటూ అక్కడ్నుంచి పరుగు తీశాడు. నేరుగా చింతామణి దగ్గరికి వెళ్లిన అసిస్టెంట్ రొప్పుతూ మేడం, మీరు మీనాకి 10 లక్షల ఆర్డర్ ఇచ్చి రోడ్డున పడేద్దామనుకున్నారు. కాని తను ఏకంగా ఇంద్రభవనంలా డెకరేషన్ చేస్తోంది. తన పని చూస్తుంటే మీకే ఎదురుదెబ్బ తగిలేలా ఉంది అని చెప్పాడు. ఆ మాట వినగానే చింతామణి కళ్లలో నిప్పులు చెరిగాయి. చేతిలో ఉన్న ఫైల్ని టేబుల్ మీద విసిరికొట్టి, ఏంట్రా నువ్వు వాగేది? ఆ మీనా అంత గొప్పగా చేస్తుందా? అసాధ్యం. దాని చేతిలో చిల్లిగవ్వలేదు. నేను వాళ్లకి అడ్వాన్స్ కూడా ఇవ్వొద్దని ఈవెంట్ మేనేజర్కి చెప్పాను కదా, మరి దానికి డబ్బులెక్కడివి? అంటూ కోపంతో రగిలిపోతూ తన ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లగానే ఎదురుగా వస్తున్న తన భర్తను చూసి ఎర్రబడిన కళ్లతో, ఎక్కడికి వెళ్లారు పొద్దున్నే? ఇల్లు పట్టకుండా ఏం పనులు చేస్తున్నారు అని చిరాకుపడింది. ఆయన నవ్వుతూ, ఏం లేదులే, ఒక అమ్మాయి డెకరేషన్ బిజినెస్ చేసుకుంటుందట. డబ్బులు కావాలంటే 4 లక్షలు అప్పుగా ఇచ్చాను. పాపం చాలా కష్టపడే రకంలా ఉండే అని తాళాలు తీసి టేబుల్ మీద పెట్టాడు. డెకరేషనా? ఎవరది? పేరేంటి అని అనుమానంగా అడిగింది చింతామణి. ఏదో చెప్పింది. మీనా. మీనా అని చెప్పింది. వాళ్ల తమ్ముడు శివ పరిచయం చేశాడు అని అనగానే చింతామణి గుండె ఆగినంత పనయింది. నా ఇంట్లోనే నా భర్త దగ్గరే అప్పు తీసుకుని నాకెదురు వెళ్తుందా ఆ మీనా? ఎంత ధైర్యం దానికి! మీనా, నువ్వు చాలా ఎత్తుకెగురుతున్నావు. కాని ఆ ఎత్తునుంచి నిన్ను ఎలా కిందకు పడేయాలో నాకు తెలుసు. నీ సంతోషాన్ని నేను 5 నిమిషాల్లో నాశనం చెయ్యకపోతే నా పేరు చింతామణి కాదు అని మనసులో కసిగా ప్రతిజ్ఞ చేసుకుంది. వెంటనే తన ఫోన్ తీసుకుని ఆ ఈవెంట్ మేనేజర్కి కాల్ చేసింది. మనం వేసిన మొదటి ప్లాన్ విఫలమైంది. ఇప్పుడు నా దగ్గర ప్లాన్ బి ఉంది. నేను చెప్పినట్టుగా చెయ్యి. ఈ దెబ్బతో మీనాయక జీవితంలో డెకరేషన్ అనే మాట ఎత్తకూడదు అని తన క్రూరమైన పథకాన్ని వివరించింది. అటువైపు మేనేజర్, మీరు చెప్పినట్టే జరుగుతుంది మేడం, ఏమాత్రం తేడా రాదు అని హామీ ఇచ్చాడు. ఇక డెకరేషన్ పూర్తయిన రోజు రానే వచ్చింది. ఆ మండపం చూస్తే 2 కళ్ళూ చాలవు. ప్రతి ఒక్కరూ మీనా ప్రతిభను వేనోళ్లా పొగుడుతున్నారు. క్లయింట్ స్వయంగా వచ్చి, అద్భుతం మీనాగారు, మీరు అక్షరాలా ప్రాణం పోశారు. ఇంత నీట్గా, ఇంత నిజాయితీగా పనిచేసేవాళ్లను నేను చూడలేదు అని ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ మాటలకి మీనా ఆనందానికి అవధులు వేవు. తను పడిన కష్టమంతా ఆ ఒక్క క్షణంలో మాయమైపోయింది.
తనకంటూ ఒక గుర్తింపు వచ్చిందని సంబరపడుతూ మిగతా 9 లక్షల రూపాయలు తీసుకోవడానికి ఎంతో ఆశగా ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. అతని క్యాబిన్లోకి నవ్వుతూ అడుగుపెట్టి, సార్, డెకరేషన్ అంతా పూర్తయింది. క్లయింట్ కూడా చాలా హ్యాపీ. మీరు ఇవ్వాల్సిన మిగతా 9 లక్షలు ఇచ్చేస్తే నేను బయట వాళ్లకి అప్పులు కట్టుకోవాలి అని వినయంగా అడిగింది. ఆ మాట వినగానే ఈవెంట్ మేనేజర్ ముఖం అదోలా పెట్టి, ఏంటమ్మా మీనా, కొత్తగా నాటకాలాడుతున్నావా? ఆ రోజే 10 లక్షల రూపాయలు నీకు మొత్తం ఇచ్చేసి నీచేత ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు 9 లక్షలంటావేంటి అని ఏమాత్రం తొనకకుండా అబద్ధమాడాడు. ఆ మాటలకి మీనా గుండె పగిలినంత పనైంది. తలమీద ఎవరూ సుత్తితో కొట్టినట్టయింది. సార్, మీరేం మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరు నాకు అడ్వాన్స్గా ఇచ్చింది కేవలం 1,00,000 రూపాయలే కదా, 10 లక్షలు ఎప్పుడిచ్చారు సార్ అని వణుకుతున్న గొంతుతో అడిగింది. వాడు వెంటనే ఒక కాగితం తీసి ఆమె ముఖం మీద పడేసి, ఇదిగో నీ సంతకం, నీకింగ్లీష్ రాదు కదా, పోయి ఎవరినైనా అడుగు అని వెటకారంగా నవ్వాడు. మీనా కంగారుగా బయటికి వెళ్లి ఆ కాగితాన్ని ఒక ఆవిడకి చూపించి చదవమంది. ఇందులో మీరు 10 లక్షలు తీసుకున్నట్టు, మీకు ఎలాంటి బ్యాలెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేనట్టు ఉంది మీనాగారు అని ఆమె చెప్పగానే మీనా కళ్లముందు ప్రపంచం చీకటైపోయింది. పరిగెత్తుకుంటూ మళ్లీ మేనేజర్ దగ్గరికొచ్చి, సార్, మీరు నన్ను మోసం చేశారు. ఇంగ్లీష్లో ఉందని నాకు అబద్ధం చెప్పి సంతకం చేయించుకున్నారు. ఇది అన్యాయం సార్ అని గట్టిగా అరిచింది. అప్పుడు వాడు కన్నెర్ర చేసి, నామీద అబాండాలు వేస్తావా? నేనేమైనా నీ సంతకాన్ని ఫోర్జరీ చేశానా? నువ్వే స్వయంగా పెట్టావు. మర్యాదగా ఇక్కడ్నించి వెళ్ళిపో, లేదంటే పోలీసులకి ఫోన్ చేసి నిన్ను జైల్లో పెట్టిస్తాను అని బెదిరించాడు. పోలీసుల పేరు వినగానే మీనా భయంతో వణికిపోయింది. ఏడుస్తూ ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో అక్కడ్నించి బయటికి నడుచుకుంటూ వచ్చేసింది. తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయిందని తలచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ఒక చీకటి గదిలో మూలన కూర్చుని విలపిస్తున్న సమయంలో బాలు ఫోన్ చేశాడు. ఆమె మాట్లాడకపోయినా ఆమె వెక్కిళ్ల శబ్దం బాలు గుండెను పిండేసింది. ఏదో జరిగింది, నా మీనాకి ఏదో కష్టం వచ్చింది అని గ్రహించిన బాలు ఏమాత్రం ఆలోచించకుండా వేరే డ్రైవర్కి తన బండి అప్పగించి వెనక్కి ఇంటికి బయల్దేరాడు. ఇటు మీనా ఏడుస్తూ కూర్చున్న గదిలోకి ఆమె ప్రాణ స్నేహితురాలు శృతి వచ్చింది. మీనా పరిస్థితి చూసి కంగారుగా, ఏమైందే మీనా, ఎందుకులా ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడే శృతి ఫోన్ మోగింది. ఆమె ఫోనెత్తి, అవును సార్, ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆడియో కూడా స్పష్టంగా రికార్డయింది. వాళ్లు మాట్లాడుకున్నదంతా వినబడుతోంది అని క్యాషువల్గా మాట్లాడుతూ ఉండిపోయింది. ఆ ఒక్క మాట మీనా మెదడులో ఒక మెరుపులాంటి ఆలోచనను తట్టిలేపింది. అవును, ఆ రోజు తను క్యాబిన్లో మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు అక్కడ సీసీ కెమెరా ఉంది. అందులో మాటలు కూడా రికార్డైతే? వెంటనే మీనా ముఖంలో కన్నీళ్లు మాయమైపోయి ఒక ఆత్మవిశ్వాసం తొంగిచూసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనలో ఉన్న ధైర్యాన్నంతా కూడగట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇన్స్పెక్టర్కి జరిగిందంతా వివరించి వాళ్లని తీసుకుని ఆ ఈవెంట్ మేనేజర్ ఆఫీస్కి సింహంలా అడుగుపెట్టింది మీనా. పోలీసులను చూడగానే మేనేజర్కి చెమటలు పట్టాయి. దొంగనాటకం మొదలుపెట్టి, సార్, వీళ్లు నా దగ్గర పనిచేసి మొత్తం డబ్బులు తీసుకుని ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్, నా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది అని కల్లిబొల్లి మాటలు చెప్పాడు. ఇన్స్పెక్టర్ గంభీరంగా, నీ అగ్రిమెంట్ సంగతి తర్వాత చూద్దాం, ముందు మీ ఆఫీస్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చెయ్యి అని ఆర్డర్ వేశాడు. వణుకుతున్న చేతులతో మేనేజర్ ఆ రోజు ఫుటేజ్ ప్లే చేశాడు. కొత్తగా వచ్చిన కెమెరాల్లో ఆడియో కూడా స్పష్టంగా రికార్డవుతుంది. ఆ వీడియోలో మేనేజర్ స్వయంగా, మీకు అడ్వాన్స్గా 1,00,000 రూపాయలిస్తున్నాను, మిగతాది తర్వాతిస్తాను, కావాలంటే తీసుకోండి, లేదంటే వేరే వాళ్లకిస్తాను అని మాట్లాడుతున్న మాటలు గదిలో స్పష్టంగా మార్మోగాయి. ఆ మాటలు వినగానే మేనేజర్ ముఖం రక్తం లేనివాడిలా పాలిపోయింది. సరిగ్గా అదే సమయానికి బాలు కూడా అక్కడికి చేరుకున్నాడు. జరిగిన విషయం ఇన్స్పెక్టర్ ద్వారా తెలుసుకుని కోపంతో ఊగిపోతూ మీనా దగ్గరికొచ్చి, ఇంత జరిగినా నాకు ఒక్క ఫోన్ చేయలేదేం మీనా, ఆ కారు పోతే పోయింది, నీ కన్నీళ్లకన్నా నాకేదీ ముఖ్యం కాదు అని ఆప్యాయంగా మందలించాడు. ఇన్స్పెక్టర్ మేనేజర్ కాలర్ పట్టుకుని, వీళ్ని స్టేషన్కి తీసుకువెళ్ళండిరా, లాఠీ దెబ్బలు పడితే అంతా వాడంతట వాడే కక్కుతాడు అని కానిస్టేబుల్స్కి చెప్పాడు. దెబ్బల భయానికి గజగజ వణికిపోయిన మేనేజర్, నన్ను వదిలేయండి సార్, నాకే పాపం తెలియదు, ఇదంతా చింతామణిగారే నాతో బలవంతంగా చేయించారు, మీనాని నాశనం చెయ్యాలని ఆమె పన్నిన పన్నాగం సారిది అని నిజాలన్నీ పూసగుచ్చినట్టు కక్కేశాడు. ఈ గొడవంతా తెలిసి ఆ ఈవెంట్ కంపెనీ చైర్మన్ కూడా అక్కడికి వచ్చాడు. జరిగిన దారుణాన్ని చూసి, నీలాంటి నమ్మకద్రోహి నా కంపెనీలో ఉండటానికి వీల్లేదు, ఇంకెప్పుడూ నా కళ్ళెదుట కనిపించొద్దు, గెట్ అవుట్ అని మేనేజర్ని ఉద్యోగం నుంచి పీకేశాడు.
చివరకు నిజం గెలిచింది. మీనా పడిన కష్టానికి, ఆమె నిజాయితీకి తగిన న్యాయం జరిగింది. బాలు భుజం మీద తలవాల్చి సంతోషభాష్పాలు రాలుస్తున్న మీనాను చూసి ఆ అక్కడున్న ప్రతి ఒక్కరి గుండె ఆనందంతో నిండిపోయింది. ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని ఈ కథ మరోసారి నిరూపించింది. మున్ముందు చింతామంగి వేసే కుట్రలను ఈ జంట ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.